సంబంధించి కూటమి నాయకుల మధ్య రగడ జరుగుతుంది. మనకి కాలువ శ్రీనివాసులు సిట్టింగ్ ఉన్నారు, కాపు రామచంద్రారెడ్డి బీజేపీ నుంచి. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరుగుతుంది. కూటమిలో వైషమ్యాలు, రగడ, దీనికి కారణం ఏంటంటారు? ఖచ్చితంగా అంటే తెలుగుదేశం పార్టీనే పెద్ద పార్టీ, వాళ్ళలోనే బహుముఖ అంటే తెలుగుదేశం పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ లీడర్షిప్ ఉంటుంది. అంటే దాదాపు 70-80% వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులకే వాళ్ళకి ఒక రకంగా సామంతరాజులు అనే పద్ధతి కనపడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీలో మెజారిటీ నియోజకవర్గాల్లో బహుముఖ నాయకత్వం ఉంటుంది. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కూడా, అది మంచిది ఆ పార్టీకి కూడా. అయితే తెలుగుదేశం పార్టీలోనే బహుముఖ నాయకత్వంతో సమస్యల్లో, బహుముఖ నాయకత్వం అర్థం ఏంటి? అధికారికి వచ్చిన తర్వాత అవకాశాల కోసం అందరూ ట్రై చేస్తారు. అటు తెలుగుదేశంలోనే ఈ సమస్య ఉంది. దీనికి అదనంగా 2 పార్టీలు తోడైనాయి. కాబట్టి కూటమికి కావడం వల్ల ఎన్నికల్లో లాభం జరుగుతుంది. గెలిచిన తర్వాత ఇది కొంచెం డిసడ్వాంటేజ్ కూడా మారుతుంది. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి గారు ఒకప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, ఆయనకి బలమైన ప్రజాభిప్రాయం ఉంటుంది, ఆసక్తులు ఉంటాయి, కెపాసిటీ ఉంది. కానీ బీజేపీ వల్ల పరిమితులు ఉండొచ్చు. కాలువ శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు అనుకుంటాను, ఒకప్పుడు విప్పుగా పనిచేశాడు, ఆయనకి పొలిటికల్గా ఎలిమెంట్, అందులో జర్నలిస్ట్ రంగం నుంచి వచ్చాడు, ఆయనకి అవకాశం అంటే అంటే కోరిక కూడా ఉంటుంది. ప్రత్యర్థులకి ఆడికి వెళ్ళిపోతే పని అయిపోతుంది కదా, ఇక మనకైతే పోటీ కాదు కదా, కాబట్టి ఇది కూడా ఉండొచ్చు. అంటే బీజేపీలో ఉంటే రేపేమన్నా 4 సీట్లు పెరిగితే వాళ్ళు పోటీ అవుతారు. బీజేపీలో ఉంటే కాపు రామచంద్రారెడ్డి గారు కూటమిలో లీడర్ అయినా ప్రభుత్వం నాది కూడా అంటాడు. ఇప్పుడు నీదెంత, నువ్వు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే నేను బీజేపీ, మీరు రాష్ట్రంలో పవర్ఫుల్ అయితే మేము దేశంలో పవర్ఫుల్, కాబట్టి నువ్వెంతో నేనెంతో అంటాడు. పైపిచ్చు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి లీడర్ కాకుండా అంటే పెద్ద పట్టించుకున్నాడు కాళీ శ్రీనివాసులు గారు. ఎందుకంటే జనరల్ బీజేపీ నాయకులు వేరు, ఈయన రాటుదేలినటువంటి రాజకీయ బీజేపీ నాయకుడు, రాటుదేలిన రాజకీయ నాయకుడు, అదనంగా బీజేపీ లీడరు. కాబట్టి నువ్వు ఒకటి అంటాడు ఆయన. ఇట్లాంటి పంచాయతీ వస్తాయి కాబట్టి ఆ పంచాయతీ నుంచి వచ్చిన సమస్య ఇది. బహుశా ఆయన వైసీపీకి వెళ్ళిపోతాడంటే మనకు ఒక పని అయిపోతుంది అని కూడా అనుకోవచ్చు. ఏదప్పటికీ ఇది రాబోయే కాలంలో చాలా చోట్ల కూటమి మధ్య ఇట్లాంటి సమస్యలు, అంటే అవకాశాలను అందిపుచ్చుకోవడం, అధికారాన్ని చెలాయించడం, లేదా సేవ చేయడం అందామా, ఏదైనా సరే ఎవరికి వాళ్ళు ముందుకు రావడం వల్ల పైపిచ్చి 1.5 year అయిపోయింది, ఇంకొక 3.5 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి ఈ 3.5 ఏళ్ళు మనం గ్రిప్ సాధించకపోతే మళ్ళీ ఏమి నిలబడతాం? కాబట్టి అందరూ కూడా యాక్టివ్ అయిపోతారు. అందరూ యాక్టివ్ అయిపోతే ఎలక్షన్లో లాభం కూటమికి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో అందరూ యాక్టివ్ అయిపోతే ఒకరికొకరు సమస్యలు వస్తాయి. అది భవిష్యత్తులో కూడా వస్తాయి. ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది. స్ట్రాంగ్ హోల్డ్ ఉందా ఆ కాన్స్టిట్యున్సీలో? అంటే ఈయన గెలవడానికి నేనే కారణము, ఇంత మెజారిటీ రావడానికి, దాదాపు 38-40 ఓట్లు రావడానికి కారణము నేనే అనేది ఆయన చెబుతున్నారు. నిజంగా అంత స్ట్రాంగ్ ఆయన అక్కడ? అంటే బేసిక్గా ఆయనకి వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఇండివిజువల్ పార్టీలకే ఓట్లు ఉంటాయి. ఆయన ఉన్నది ఏ పార్టీలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, కాబట్టి ఆ పార్టీకి ఒక ఓటింగ్ ఉంటుంది. బట్ ఆ పార్టీ ఓటింగ్ అయితే నేనే ఇప్పించాను అంటాడు ఆయన తెలివిగా. ఎందుకంటే ఆయన వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వచ్చినాడు. సో నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను ఆ పార్టీ నుంచి మొత్తం ఓట్లు ఇక్కడ రాబట్టాను అని అనడానికి ఒక లాజిక్గా అయితే పనిచేస్తున్నది. బట్ యాజ్ ఎ ఇండివిజువల్గా అంత బలమైన, ఇప్పుడు బీజేపీ పార్టీ తెలుగుదేశం, వైసీపీ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి? 100లోనూ 1000లోనూ ఉంటాయి, చాలా పరిమితంగా ఉంటాయి. కానీ అట్లా కుదరదు కదా, నేను తీసుకొచ్చి ఓట్లు వేసాను అంటాడు, నీకేం ఉండేది నాకు లేదా అంటాడు. పైపిచ్చి ఇప్పుడు నేను రేటు బీజేపీకి, బీజేపీ మీ బలం ఎంత అనే పరిస్థితులు ఉన్నారా? నిజానికి బీజేపీ బలం ఇప్పుడు అదే జిల్లాలో మీకు గుర్తుంటే బహుశా సత్యకుమార్ గారు అనుకుంటారు, ధర్మవరం కూడా ఇట్లా పంచాయతీలు ఉన్నాయి. ఆడ పరిటాల గ్రూప్కి ఈయనకి మధ్య గ్యాప్ ఉన్నట్టు కనిపించింది. ఆడ ఒక మున్సిపల్ కమిషనర్నో ఎవరినో ఆ రోజు అధికారంలోని తెలుగుదేశం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన ఉండాలని మళ్ళీ ఆయన పట్టుబట్టి తీసుకున్నాడని ఒక ప్రచారం జరిగింది. ఎవరు? సత్యకుమార్ గారికి అక్కడ వాళ్ళకి మధ్య వ్యత్యాసం కూడా వస్తూ ఉంది. అన్ని చోట్ల ఇది వస్తూ ఉంది, భవిష్యత్తులో అది పెరుగుతుంది. క్వశ్చన్ అంటే ఇప్పుడు రాయదుర్గం వైసీపీ లీడర్లు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆ రాయలసీమ వరకు వైసీపీలో ఉన్న నాయకుల్ని అడ్జస్ట్ చేయడానికి వాళ్ళు తలపట్టుకుంటున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పోటీలు ఎక్కువైనాయి. అలాంటిది ఈయనకి పెద్ద ఎత్తున స్కోప్ ఉంది అని అనలేను. కానీ ఆయన పెద్ద అలిగేషన్ చేసేం వెళ్ళలేదు. కాబట్టి ఇప్పట్లో ఆయన వైసీపీకి వెళ్తాడని నేనైతే అనుకోవట్లేదు. రీజన్ ఏంటంటే
బీజేపీ నాయకుడు అయినా కూడా అధికారంలో భాగస్వామి. ఈ పరిస్థితుల్లో ఇంకా 3.5 ఏళ్ళు అధికారం ఎందుకు వదులుకుంటాడు అధికారాన్ని? అవును. కాబట్టి నేను అనుకుంటుంది ఇప్పట్లో ఆయన పోడు. రెండోది ఆడేమి ఆయనకు వచ్చిన వెంటనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చేస్తామనే పరిస్థితులు ఏమి లేవు. కాబట్టి లేనప్పుడు ఆయనపై సెకండరీగా ఎందుకుంటాడు? ఒకవేళ జగన్ గారు ఏమన్నా నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తాననే లెవెల్కి వెళ్తే అప్పుడు ఆయన రాజీనామా చేస్తాడు. అదర్ దెన్ అలాంటి పరిస్థితి ఉండదు. జగన్ గారు ఎవరికి అట్లాంటి హామీ ఇట్లేదు. కాపు రామచంద్రారెడ్డి గారు రాకపోతే వైసీపీకి ఏదో అయిపోతుందనే పరిస్థితి కూడా ఏమి లేదు అనంతపురం జిల్లాలో. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఎవరు ఆడ స్కోప్ లేదు, ఇక్కడేమో అధికారాన్ని పోగొట్టుకోవాలి. కాబట్టి నేను అనుకుంటున్నా వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ వల్ల పరస్పరం నిందలేసుకుంటున్నారు తప్ప ఇప్పట్లో కాపు రామచంద్రారెడ్డి బీజేపీ నుంచి వచ్చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు.